అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి వచ్చిండు. అయితే రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏందట అంటే కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయడానికట, అట్లనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో డిస్కస్ చేయడానికట. ఈ డిస్కషన్ దేనికట అంటే తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇంత బడ్జెట్ రావాలి, ఇంత బడ్జెట్ కేటాయించాలి, మాకు రావాల్సినటువంటి బడ్జెట్ ఇప్పటిదాకా రాలేదు, ఇంకోటి మేము కొన్ని జిల్లాలలో ఎయిర్పోర్ట్లు కట్టేయడానికి రెడీగా ఉన్నాం. ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్టు, తర్వాత వరంగల్లో ఒక ఎయిర్పోర్టు, ఇంకా 2-3 జిల్లాలలో 2-3 ఎయిర్పోర్ట్లు, దాదాపు ఒక 4-5 ఎయిర్పోర్ట్లు తెలంగాణకు తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రెడీగా ఉన్నాడు. అయితే ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ గురించి కేంద్ర మంత్రులతోటి, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో మాట్లాడడానికి ఢిల్లీకి పోయిందట. ఇది అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. కానీ అనఫీషియల్గా వేరే వ్యవహారం ఒకటి ఉందట. ఆ వేరే వ్యవహారం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి గల కారణము రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి. దేనికోసం ఇన్విటేషన్ అంటే వచ్చే నెల డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ భారీ బహిరంగ సభ దేనికంటే ఇక వాళ్ళ పాలన 1 year పూర్తయిపోతుంది. డిసెంబర్ 7వ తారీఖు 2023 వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్ 7 వస్తే 24, ఇప్పుడు 2024 కదా, వచ్చే నెల 7 వస్తే కథం 1 year పాలన పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం పాలన పూర్తయినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి సార్ పెద్ద భారీ బహిరంగ సభ, ఎంతమంది జనాలు వస్తారో తెలియదు, 1,00,000 మంది వస్తారో 2 లక్షలతో తెలియదు, కానీ రాహుల్ గాంధీ రావాలనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నేతల చర్చ. రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. అప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది. ఈ 1 year పాలన గురించి రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా వినేటటువంటి అవకాశం ఉంటుంది, పబ్లిక్ కూడా మనం చెప్పేటటువంటి మాటలు నమ్మేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చాలా మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి సజెషన్ ఇచ్చారట. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రావాల్సిందే, అట్లీస్ట్ రాహుల్ గాంధీ రాకపోయినా ప్రియాంక గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్గే వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా ఒకళ్ళు తెలంగాణకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ మన 1 year పాలన గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధిష్టానం నుండి ఎవరు రాకపోతే పబ్లిక్ నారాజ్ అయిపోతారు, పబ్లిక్ కూడా అర్థమైపోతుంది ఈ పాలన అధిష్టానానికి కూడా ఇష్టం లేదు, అలాగే అధిష్టానం నుండి ఒక్క నేత కూడా తెలంగాణకు రాలేదు, డిస్కస్ చేయలేదు, మాట్లాడతలేరు అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అధిష్టానానికి కూడా నచ్చలేదేమో అనేటటువంటి ఉద్దేశం పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఖచ్చితంగా అధిష్టానానికి లేఖ ఇవ్వాల్సిందే, లేఖ మీన్స్ ఇన్విటేషన్ ఇవ్వాల్సిందే. కాబట్టి రేవంత్ రెడ్డి సారు రాహుల్ గాంధీని కలిసి ఇన్విటేషన్ ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ. డిసెంబర్ 7వ తారీఖు మేము ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఇక సంవత్సరం పాలన పూర్తయిపోయింది, ఫస్ట్ బర్త్డేకి మీరు అటెండ్ కావాలి, ఇక మేము 1 yearలో చేసినటువంటి పరిపాలన గురించి మీరు చెప్పండి, డిస్కస్ చేయండి, 6 గ్యారెంటీలు కూడా అమలు చేసినామని చెప్పుర్రి, 2,500 రూపాయలు ఇచ్చినామని చెప్పుర్రి, రైతు బంధు ఇచ్చినామని చెప్పుర్రి, పెన్షన్ ఇచ్చినామని చెప్పుర్రి, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినామని చెప్పుర్రి, గ్యాస్ సిలిండర్ 500 అని చెప్పుర్రి, 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పుర్రి, 500 రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్పుర్రి, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కట్టినామని చెప్పుర్రి, రోడ్లు, కాలేజీలు, బిల్డింగ్లు అన్ని కట్టేసినామని చెప్పుర్రి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఢిల్లీకి పోయి అధిష్టానంతో చర్చ, ఏది ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, 1 year పాలన గురించి ఏం మాట్లాడతారు సార్, ఏం మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి పబ్లిక్కి, మరి రైతు బంధు ఎప్పుడు డిక్లేర్ చేయాలి, ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ ఇంకా ఎన్ని ఎకరాలు అంటే రుణమాఫీ ఇంకా ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, తర్వాత పెన్షన్ ఎప్పుడు పెంపు చేయాలి, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేయాలని చెప్పి ఇప్పుడు మొత్తం ఢిల్లీ అధిష్టానమే కదా. ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ పెడితేనే, ఆ గ్రీన్ పెన్ తోటి సంతకం పెడితేనే ఇక్కడ తెలంగాణలో అమలు జరుగుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ చాలా రోజుల తర్వాత, దాదాపు ఆయన గెలిచిన తర్వాత ఒక 25 నుండి 26 సార్లు పోయిండు ఢిల్లీకి. ఆయన పోయినటువంటి ప్రతిసారి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎవరు కూడా కలవలేదట, పెద్దగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట, రేవంత్ రెడ్డిని దూరం పెట్టిన అనేది కొంత వినబడిన చర్చ. కానీ నిన్ననో మొన్ననో పోయిండు సారు, పోతే రాహుల్ గాంధీతో మాట్లాడినట్ట, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇగో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో కూడా డిస్కస్ చేశారు. ఇగో ఆఖరికి రేవంత్ రెడ్డి ఒక్కడిని నమ్మరు కదా, రేవంత్ రెడ్డి ఒక్కడు పోతే ఏదో గూడుపుట్ట అని ఉంటుంది, కాబట్టి రేవంత్ రెడ్డిని పెద్దగా నమ్మరు. కాబట్టి ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డిను బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇక్కడనే కూర్చున్నారు, ఉత్తమ్ బట్టి, వాళ్ళు పోతేనే రేవంత్ రెడ్డితో పాటు పక్కా పోతారు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా వాళ్ళకి తెలుసు, రేవంత్ రెడ్డి కథ ఎట్లుంటుంది ఏందనేది మంత్రులకు అందరికి ఎరికే. కాబట్టి ఖచ్చితంగా బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఉంటారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కదా, రేవంత్ రెడ్డికి పెద్దగా అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది పెద్దగా ఆయనకు తెలియదు. కాబట్టి బట్టి విక్రమార్క దగ్గరలో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సజెషన్స్ తీసుకుంటాడు, సార్ ఏం చేద్దామన్నా ఇట్లా అని సజెషన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే 35 years 25 years ఇండస్ట్రీ కదా, పెద్ద పెద్ద నేతలు కదా వీళ్ళు, కీలక నేతలు కదా, అన్ని అనుభవించి ఉన్నటువంటి వ్యక్తులు కదా.
ఇప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు చాలా చూసిరు, చాలా తరాలు చూసినటువంటి వ్యక్తులు, చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు కదా. కేసీఆర్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు కదా వీళ్ళంతా. కాబట్టి రేవంత్ రెడ్డి సారు వీళ్ళ డిసిషన్స్ తీసుకుంటాడు. వీళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ కూడా కొన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటాయి. అన్ని అంటలేదు, కొన్నే. ఇంకా వీళ్ళు ఇచ్చినటువంటి డిసిషన్ రేవంత్ రెడ్డి సార్ తీసుకుంటాడో తీసుకోడు కానీ, ఈ రేవంత్ రెడ్డి సార్ తీసుకోడు కానీ రేవంత్ రెడ్డి సారే వీళ్ళని డిసిషన్స్ అడుగుతారు. ఎట్లా చేద్దామన్నా, ఏం చేద్దాం, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ పెడదాం, డిస్కషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇద్దరు పోవాల్సిందే. వాళ్ళు ఏమైనా మాట్లాడుతాడేమో రేవంత్ రెడ్డి సార్, మరి నేనేమన్నా లాబింగ్లు ఏమైనా ఉంటాయేమో, మరి వేరే వ్యవహారం ఏమైనా ఉండొచ్చు. అందుకే ఒకవేళ బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా ఖచ్చితంగా అధిష్టానం ఇద్దరిని తోలుతారు. ఏం మాట్లాడతారో చెప్పురు, మరి అక్కడ ఏముంటుందో ఏందో తెలియదు కదా, ఏమన్నా సెటిల్మెంట్లు ఏదైనా చెప్పలేం ఏముంటుందో. కాబట్టి మీరు పోవాలనేది కొంత ఉండొచ్చు. అందుకే రేవంత్ రెడ్డి ఒక్కడు ఓడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు పోతారు. వేరే నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడితే, సొంత పార్టీ నేతలతో మాట్లాడితే అవసరం లేదు. కానీ బీజేపీ లేకపోతే వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మనం డిస్కషన్ చేస్తే, ఇతర దేశాలకు రేవంత్ రెడ్డి పోతే ఖచ్చితంగా వీళ్ళు పోతారు. ఇద్దరు మంత్రులు పోతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి పోతారు. నమ్మకం లేదు కదా, నమ్మకం లేదు దొర అన్నట్టుంటది కథ. అయితే ప్రియాంక గాంధీని కలిసిండు రేవంత్ రెడ్డి. ప్రియాంక గాంధీ కూడా ఇన్విటేషన్ ఇచ్చిందనే చర్చ నడుస్తుంది. మీరు కూడా రావాలి మేడం, డిసెంబర్ 7వ తారీఖు మేము భారీభారంగా సభ పెట్టబోతున్నాం. ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు దాకా మొత్తం విజయోత్సవ సభలట. హ్యాపీ పండగ వాతావరణం అట. 7వ తారీఖు దాకా 7 రోజులు మొత్తం అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో ఈ 1 year పాలన గురించి పండగ సెలబ్రేషన్ చేసుకోవాలన్నట. ఫెస్టివల్ పండగలు మొత్తం బాంబులు వేల్చుడు, స్వీట్లు పంచుకునుడు, మొత్తం జెండాలు ఎగిరేసుడు, లేకపోతే 3 రంగుల జెండా కట్టి ఆవిష్కరణ ఎగిరేయడం, లేకపోతే స్కూల్లో పండగ 7 రోజులు కల్చరల్ యాక్టివిటీస్ చేయాలన్నట. పిల్లలతోటి కాలేజీలలో కూడా ఫెస్టివల్స్ చేయాలి, ప్రోగ్రామ్స్ పెట్టాలన్నట. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో ఒకళ్ళు కూర్చుంటారు, స్క్రిప్ట్ ముఖ్యమంత్రి కుర్చీలో ఒకళ్ళు కూర్చుంటారు, ఎమ్మెల్యేలు వేరే ఉంటారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వేరే, ఇట్లా ఒక స్క్రిప్ట్ అల్లి స్క్రిప్ట్తో ఈ స్క్రిప్ట్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయితే అన్నట్టు అట్లా చేసుకుంటారట వీళ్ళంతా. 7 రోజులు మొత్తం సెలబ్రేషన్స్, కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్, 1 year పాలన సెలబ్రేషన్స్ ఉంటాయట. అయితే 7వ తారీఖు పెద్ద సభ పెట్టి ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అంశాలు చెప్దాం అనేది ఆలోచన. పెద్ద సభ పెట్టి 1 year పాలన గురించి డిస్కస్ చేద్దాం అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అనేది వినబడుతున్న చర్చ. అయితే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ అయితే కావాలి కదా, ఢిల్లీ నుండి అధిష్టానం నుండి ఎవరో ఒకరు రావాలి కదా. పాపం మొన్న రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ బర్త్డే రోజు ఢిల్లీ అధిష్టానానికి సంబంధించిన రాహుల్ గాంధీ అట్లీస్ట్ హ్యాపీ బర్త్డే బ్రదర్ అని అన్న పెట్టాలి కదా, పెట్టలే. అసలు బర్త్డే విశేషం చెప్పలే. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పారు, ఎవరు కేటీఆర్, హరీష్ రావు, తర్వాత కవిత, లేకపోతే బీజేపీ సంబంధించిన బండి సంజయ్, అరవింద్, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి హ్యాపీ బర్త్డే సోదరా, హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చెప్పి చాలా మంది మెసేజ్లు పెట్టిరు. శత్రువులైనా సరే మనం మిత్రుల యొక్క గుర్తించాల్సిన రాజకీయాలలో ఒక వ్యవహారం ఉంటుంది. రాజకీయ నాయకులు పాలిటిక్స్లో అంటే ఖద్దరు చొక్కా తొడుక్కున్నప్పుడు మాత్రమే కొట్లాటలు ఉంటాయి. ఒక్కసారి ఇంటికి పోయి ఖద్దరు చొక్కా దానికి వేసేసి, ఆ గడికి వేసేసి ఒకసారి టీషర్ట్ వేసుకున్నారంటే దోస్తులు అయిపోతారు. రాజకీయాలలో ఒక వ్యవహారం ఉంటుంది. అయితే ఈ నేతలందరూ కూడా ఒకటే అనేది కొంత చర్చ అయితే ఉంటుంది. పొలిటీషియన్ పాలిటిక్స్ వేరే, వ్యక్తిగత వ్యవహారాలు వేరే కదా. వ్యక్తిగతంగా అందరూ మంచిగానే ఉంటారు, పాలిటిక్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎప్పుడైనా ప్రెసిడెంట్ మన హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఎవరైనా ప్రెసిడెంట్ హైదరాబాద్కు ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు కేంద్రానికి సంబంధించిన మంత్రులు పోతారు, బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి, వీళ్ళు పోతారు కదా. రేవంత్ రెడ్డి వీళ్ళతో మంచిగా మాట్లాడతారు. ఈ వ్యవహారం అంతా డిఫరెంట్ ఉంటుంది, పాలిటిక్స్ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఒక రూమ్లో కూర్చోబెట్టి కొట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? మంచిగా షాయాలు సమోసాలు తెప్పించుకొని తింటారు, ముచ్చట పెడతారు. పాలిటిక్స్ డిఫరెంట్. కార్యకర్తలకు మనకే అర్థం కాని రాజకీయం వేరే ఉంటుంది మళ్ళా. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తారీఖు ప్రియాంక గాంధీని కూడా కలిసినారట. ఆ కలవడంతో పాటు వైనాడ్లో ప్రియాంక గాంధీ గారు ఎంపీగా పోటీ చేసి గెలిచినారు. కాబట్టి గెలిచినటువంటి సందర్భంగా కంగ్రాచులేషన్స్తో పాటు మేడం మీరు రావాల్సింది, ఖచ్చితంగా 7వ తారీఖు రండి, మనం సభను సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చిరు అనేది కూడా వినబడుతున్న చర్చ. తర్వాత రాహుల్ గాంధీ గారిని కూడా కలిసినారు, మల్లికార్జున ఖర్గే గారిని కూడా కలిసినారు. మల్లికార్జున ఖర్గే ఏఐసిసికి సంబంధించినటువంటి మెంబర్, కీలక నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు. సో మల్లికార్జున ఖర్గేని కూడా మీరు రావాలి సార్, మీరు స్టార్టింగ్ నుండి మాతోనే ఉన్నారు, ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయాలి, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది కదా, ఈ 1 year పాలన పట్ల మీరు మంచిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, మీరు రావాల్సింది 6 గ్యారెంటీల గురించి మాట్లాడండి, మేము ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ మల్లికార్జున ఖర్గేని కూడా కలిసిందట. అట్లనే మనం ఇక కొన్ని రాష్ట్రాలలో పోటీ చేసి ఓడిపోయినాము కానీ మనకు 2-3 సీట్లన్నీ వచ్చినాయని చెప్పి కంగ్రాచులేషన్ కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి సార్. ఆయన చేసిన కథే కదా, మహారాష్ట్ర పోయి అది చేసినాం ఇది చేసినాం అని కప్పాలు కొట్టిండు.
ఆఖరికి మహారాష్ట్ర ప్రజలు ఏం చేశారు, నీ తెలంగాణే సక్కలేదు, నువ్వు వీడికి వచ్చి ఏం చేస్తావు అని చెప్పి ఈయన ప్రచారం చేసిన కాడల్లో ఓడగొట్టారు. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మహారాష్ట్రలో ప్రచారం చేసిన కాడల్లో మొత్తం ఫట్టు తుస్సైపోయింది అక్కడ కథ. ఇవన్నీ మనం చూసినాం. తర్వాత ఇగో రాహుల్ గాంధీ సార్ని కలిసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారిని కలిసిండు. రాహుల్ గాంధీ గారి పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారిని కలిసినారట. సో రేవంత్ రెడ్డి సార్తో పాటు చాలామంది మంత్రులు కూడా ఆహ్వానించారట రాహుల్ గాంధీని. సార్ మీరు డిసెంబర్ 7వ తారీఖు రావాల్సిందే, వచ్చి ఖచ్చితంగా సెలబ్రేషన్లో మీరు పాల్గొనండి, సభ పెడుతున్నాం, భారీ బహిరంగ సభ, దాదాపు గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. మా గ్రౌండ్ ఎక్కడో తెలియదు, మరి ఎల్బీ స్టేడియంలో పెడతారో లేకపోతే పరేడ్ గ్రౌండ్లో పెడతారో తెలియదు, కానీ మొత్తం 10 లక్షల మందితో ఒక సభ పెడదాం అనే ఆలోచనలు ఉన్నారు. పెద్ద సభ, చాలా పెద్ద భారీ బహిరంగ సభ, లక్షలాది మంది జనంతో. ఇక మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం, భూకంపం బద్దలైపోయింది, రైతులకు సమస్యలు లేవు, పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తలేరు, ఫుడ్ పాయిజన్లు అయితే లేవు, రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తలేరు, రైతులు ఇబ్బంది పడతలేరు, మేము ఇథనాల్ ఫ్యాక్టరీ తెచ్చి నిర్మల్లో ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెడతలేము, ఆ లగిచర్లకు సంబంధించిన రైతులను జైల్లో పెట్టలేదని చెప్పి ఇప్పుడు సెలబ్రేషన్స్ వీళ్ళు అన్నీ సెలబ్రేషన్స్, పండగనట, డూ ఫెస్టివల్, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు పండగ, ఫస్ట్ బర్త్డే పండగకు రాహుల్ గాంధీ టెన్షన్. రాహుల్ గాంధీ వస్తారా రాడా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పెద్ద టెన్షన్. ఒకవేళ రాహుల్ గాంధీ కనుక రాలేకపోతే, అట్లీస్ట్ ప్రియాంక గాంధీ కూడా రాకపోతే, మల్లికార్జున ఖర్గే కూడా రాకపోతే నాకు తెలిసి సభ వాయిదా పడవచ్చు, లేకపోతే సభ పెట్టకపోవచ్చు అనేది నడుస్తున్న చర్చ. నాకు తెలిసి డిసెంబర్ 31 దాకా ఖచ్చితంగా సభ పెట్టే ఆలోచనలో ఉండొచ్చు. డిసెంబర్ నెలలో మాత్రం సభ పెడతారట. నాకు తెలిసి డిసెంబర్ 7వ తారీఖు పెట్టొచ్చు. ఒకవేళ ఆ రోజు సభ పెట్టకపోతే ఖచ్చితంగా అధిష్టానం నుండి పెద్దలు రానట్టే లెక్క, మేము రాము అని చెప్పి మన సంకేతాలు ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవహారం అధిష్టానానికి తెలుసు, ఎప్పటికప్పుడు అధిష్టానం మానిటరింగ్ చేస్తున్నారు. తెలంగాణ రైతులు రోడ్ల మీదకి వచ్చుడు, కలెక్టర్ల పైన దాడులు, ఆ తర్వాత ఆర్డీఓల పైన దాడులు, కలెక్టర్లను బంధించడం రైతులు, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఘటన కదా. రేవంత్ రెడ్డి ఊర్లలో వాహనాలు తిప్పుతూ ఉంటే, ప్రచార రథాలు తిప్పుతుంటే ప్రజలు తరిమి కొడుతున్నారు. ఇవన్నీ కూడా అధిష్టానం చూస్తారు కదా, అధిష్టానానికి తెలుస్తుంది కదా, ఉత్తగానే జరిగేటటువంటి వ్యవహారం కాదు కదా. ఇవన్నీ అంశాలు నడుస్తున్నాయి కాబట్టి అధిష్టానం కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. పోతే ఎట్లుంటుంది, పోకపోతే ఎట్లుంటుంది, పోతే ఏమని మాట్లాడాలి, పోకపోతే సైలెన్స్ ఉంటే అయిపోతుంది కదా, మరి పోయి చేసేది కూడా ఏం లేదు కదా, మరి ఏమని మాట్లాడాలి, పోతే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ఏం మాట్లాడాలి, ఏం చేసిరని మాట్లాడాలి, స్కూళ్ళు కట్టించరు, కాలేజీలు కట్టించరు, రోడ్లు నిర్మాణించరు, ఇల్లులు ఇచ్చిరని మాట్లాడాలా, ఏం చేయాలి, ఇంటర్నేషనల్ స్కూల్ అని మాట్లాడాలన్నా, లేకపోతే ఏం చేసిరని మాట్లాడాలి, ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడాలన్నా. రాహుల్ గాంధీ దేని గురించి మాట్లాడతాడు? వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి వ్యవహారంలో, ఈ సంవత్సర పరిపాలనలో వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు? ఆర్టీసీ బస్సు గురించి మాట్లాడాలన్నా, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడాలన్నా, ఏం మాట్లాడతాడు? 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి వ్యవహారమా, లేకపోతే రైతు రుణమాఫీ కేవలం 70% అయింది, 30% కాలేదు అని చెప్పి చెప్తాడా? ఇప్పుడు పెద్ద డైనామాలో ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించిన అధిష్టానం కూడా. పోతే ఎట్లుంటుంది, పోకపోతే ఎట్లుంటుంది, ఇదో పెద్ద చర్చ. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు టెన్షన్లో రేవంత్ రెడ్డి సార్ కనబడుతున్నాడు. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు పెద్ద టెన్షన్, రాహుల్ గాంధీ రాకపోతే సభ జరగదేమో. ఒకవేళ జరుపుతారు, ఎట్లా అట్లా జరుపుతారు, కానీ పబ్లిక్ ఒప్పుకోవాలి కదా. అధిష్టానం నుండి మరి అంత సీనియర్ లీడర్లు రాలే, అధిష్టానం నుండి మన నేతలు రాలేదు అంటే వీళ్ళని నమ్ముతలేరా, వీళ్ళ పరిపాలన చక్కలేదా అనేటటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. సో ఈ అంశంలో ఉన్నారు. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి సార్ అందరినీ కలిసిండట, కలిసి మాట్లాడిండట. మరి వస్తారా రారా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. రాలేకపోతే ఇబ్బంది అవ్వచ్చు అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు. ఎవరో ఒకరు కావాలి, మనం ఖచ్చితంగా వాళ్ళని రప్పియాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల టెన్షన్. ఇప్పుడు డిసెంబర్ టెన్షన్లో ఉన్నారు అందరు. ఈ రాహుల్ గాంధీ సార్తో పాటు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా టెన్షన్. ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, డిసెంబర్ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏంది ఈ కథ, ఏంది, ఏడికి పోవాలి అనేది పెద్ద టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు. సో చూద్దాం ఏం జరగబోతుందో.